श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी సాయినాథుని యొక్క అనుగ్రహ వీక్షణాలకు భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 10వ అధ్యాయం అనన్య చింతన, దీని గురించి వివరించుకోబోతున్నాం. మనం గత శనివారం వివరించుకున్నాం. మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం ఇలా ప్రతి ఒక్కదానికి అనుసంధానం చేసుకుంటూ వస్తే తప్ప ఈ ప్రవచనాల్లోని అంతరార్థము మనకి అవగాహన రాదు, అర్థం కాదు. అంటే ప్రతి ఒక్క పువ్వుని దారం, సూర్యుడిలో దారం వేసి ఒక్కొక్క పువ్వు దాన్ని కుట్టుకొస్తే పెద్ద మాలగా ఏ విధంగా తయారవుతుందో, విడివిడిగా పూలు ఉంటే పూలు బాగుంది అంటాం. ఆ విడి పూలన్నీ ఒక దగ్గర కలిసి మాలగా తయారైతే అద్భుతమైన మాల అంటాం. అదే ఈరోజు 10వ అధ్యాయంలోని అంతరార్థం. గత వారం ఏం చేయాలి? 9వ అధ్యాయం అన్నాం. 9వ అధ్యాయం గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నాం. అసలు అర్థం ఏమిటి, తన భావాలు ఏమిటి, తన అంతరార్థం ఏమిటి. మాస్టర్ గారు మనకి అది 9వ అధ్యాయంగా ఎందుకు మనకు అందించాడు. 5వ అధ్యాయం నిష్ఠ అయితే 9వ అధ్యాయం శ్రద్ధ. శ్రద్ధ అంటే గౌరవము, ఆరాధన. నిష్ఠ అంటే అంకిత భావము, దృఢత్వము. ఇప్పుడు ఆరాధనకు వచ్చాం. ఆయన పట్ల గౌరవం కలిగింది. కలిగిన తర్వాత ఆరాధన, గౌరవభావం కలిగిన తర్వాత అంటే నవవిధ భక్తులు ఆత్మ నివేదన అయింది. ఆత్మ నివేదన అయినప్పుడు పూర్ణత్వం, అది 0. 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. మళ్ళీ 1, 2 రావు. 9 తర్వాత 10 వస్తుంది. పరిపూర్ణత 0కి గుర్తయితే ఆ పరిపూర్ణతకు కూడా విలువ ఉండదు, 0కి విలువ ఉండదు. అందుకే జ్ఞానులు కూడా జ్యోతిని, బ్రహ్మనిష్ఠుల్ని ఆశ్రయించాలని యోగ వాస్య చెబుతుంది, శాస్త్రం చెబుతుంది అని వివరించుకున్నాం. ఆ పరిపూర్ణతకి పక్కన పరమాత్ముడు ఉండాలి. ఆ 0కి పరమాత్ముడే 1. ఆ పరిపూర్ణతకి పరమాత్ముడు తోడుంటేనే ఈ పరిపూర్ణతకి విలువ. భక్తుడికి భగవంతుడు తోడుంటేనే భక్తుడి యొక్క విధానం, అలా భక్తి యొక్క పరాకాష్ఠ అందరికీ తెలుస్తుంది. అది 10లోని అంతరార్థం. నువ్వు ఎంత పరిపూర్ణ చెందుతున్నప్పటికీ కూడా, ఎన్ని 0లు ఉన్నప్పటికీ కూడా 10 0 + 10 0 0లే. కానీ ఆ 10 0 + 10 0కి ముందర ఆ 1 ఉంటే దానికి విలువ ఉంటుంది. ఆ 1 పరమాత్ముడు, ఆ 1 ఏకత్వం. అదే అనన్య చింతన. నేను అంకిత భావం వచ్చేసిందండి, నాలో గౌరవం పెరిగింది, ఆరాధన పెరిగింది, నేను ఒక పరిపూర్తి పొందాను అనే ముసుగులో ఉంటే ఫలితం ఉండదు. అది నిన్న ప్రబోధామృతంలో వివరించుకున్నది. అందుకని పరిపూర్ణతకి పక్కన పరమాత్ముడు ఉండాలి. ఆ పరమాత్ముడు ఉండాలంటే అనన్య చింతన కావాలి. అనన్య చింతన అంటే దాని అర్థం ఏముంటుంది మన దృష్టిలో? అంటే భగవంతుని స్మరించడము. ఇది మన దృష్టిలో. 5వ అధ్యాయంలో నిష్ఠ అనుకున్నాం, 9వ అధ్యాయంలో శ్రద్ధ అనుకున్నాం. ఎప్పుడైతే అంకిత భావము, ఆరాధన భావము ఎప్పుడైతే ఉంటుందో, ఏది ఒక కాసుకి బొమ్మ పురుషులాగా ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మన మనసంతా కూడా ఆయన యొక్క జీవితం ఆక్రమించబడుతుంది. ఈ అంకిత భావం అనేది
జీవిత కాలంలో సర్వకాల సర్వావస్థల యందు చెదరడానికి వీలైనటువంటి స్థితికి మన జీవితాన్ని మలచివేస్తుంది. అది శ్రద్ధ, నిష్ట, అంకిత భావం అంటే. అంకిత భావం అంటే ఎలా ఉండాలి? మన జీవితంలో సర్వకాలాల్లో, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, సర్వ అవస్థల యందు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల యందు మనసు చెదరకుండా, చెదరని వీలుగాని స్థితికి మన జీవితాన్ని మలచివేస్తుంది. ఏది? అంకిత భావం, ఆరాధన. మరి అది మన జీవితాన్ని మలచివేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, అబ్బా తలుచుకుంటే శరీరం పులకరిస్తుంది. ఎప్పుడు? సర్వకాల సర్వావస్థల యందు చెదరడానికి వీలేని స్థితికి మన జీవితాన్ని మలచి ఉన్నప్పుడు ఒక్కసారి అలా తలుచుకోగానే శరీరం పులకరిస్తుంది, జలధరిస్తుంది. అలా కాకుండా ఏదో గడిచినప్పుడు మాత్రం పులకరింపు, వర్తమానం మాత్రం పులకరింపు లేదు. ఏం ఉపయోగం ఉంటుంది? భవిష్యత్తు కాలంలో భయం అంటే ఏంటి? మనం ఇక్కడ నటిస్తున్నాం, కపటంగా ఉంటున్నాం అని గుర్తు చేస్తున్నాడు. ఇంకొక అర్థం చేసుకుంటాం. అనన్య చింతన ఇంకొక అర్థం కూడా ఉందండి. అనన్య చింతన అంటే ఏమిటి? అన్యము లేదు, ఉన్నది ఒకటే అనే భావనని నిరంతరం స్మరించడం. ఆ భావాన్ని చింతనం. అన్యము లేదు అంటే వేరనేది లేదు, ఉన్నది ఒకటే. అది అనన్య చింతన అర్థం. ఈ భావనము పెట్టుకోవాలి. అంటే అన్యము అంటే వేరనేది లేదు, ఉన్నది ఒకటే అనే భావం నిరంతరము స్మరించడము. మరి దీన్ని తీసుకో జాగ్రత్త ఏంటి? ఈ అంకిత భావాన్ని, ఈ ఆరాధాన్ని బలంగా చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఆ బలం చేసుకోవడానికి ఏదైతే అడ్డు వస్తుందో, ఏదైతే విఘాతాలు కలిగిస్తుందో దాని గురించి ఆలోచించాలి. ఎందుకు మనకి ఇలా మనసు చెదిరింది? ఇప్పటి వరకు ఆయనకు అనుభూతిని పొందాం. అన్ని కాలాల్లో మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అన్ని అవస్థలందు నేను ఉన్నాను నిరూపణ చేస్తూనే ఉన్నాడు. మరి ఎందుకు చెదురుతుంది? ఎక్కడ చెదురుతుంది అని ఆలోచించు. ఇంకోటి ఏమిటి? అనన్య చింతన అంటే స్మరణ చేసి సరిపోతుంది కదా, నామస్మరణ చేసి సరిపోతుంది కదా అంటారు. ఊరికే నామస్మరణ చేసి చాలదు, అనన్య చింతన ఉండాలి. ఇది మాట్లాడుతున్నాడు ఇక్కడ. అనన్య చింతన అంటే ప్రాక్టికల్ అండి. నామస్మరణ అంటే థియరీ. నాకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన మందు ఇచ్చాడు. ఆ మందు పేరు స్మరిస్తూ కూర్చుంటే జబ్బు తగ్గుతుందా? దాన్ని మనం ఔషధంగా సేవించాలి. ఆ మందులో ఉన్న గుణగుణాన్ని మనం పట్టుకోగలగాలి. అందుకని అనన్య చింతన ఉండాలన్నాడు. అప్పుడు నామస్మరణ అనన్య చింతనకు దోహదం చేస్తుంది, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు భగవద్గీతలో కూడా అనన్య చింతన చేయమని చెప్పబడి ఉంది. ఇక్కడ చూడండి, అనన్య చింతన వేరు, నామస్మరణ వేరు. అనన్య చింతన అంటే మనం ఏ నామం చుట్టున్నామో ఆ నామంలో ఉన్న గుణగుణాలని, విశిష్టతని స్మరించడము. ఏమన్నా ఎవరి నామం ఉచ్చరిస్తున్నాం? అది రాముడా, కృష్ణుడా, వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడా, సుబ్రహ్మణ్య స్వామి, శివుడా, లేదా సాయిబాబానా? ఇప్పుడు అందరి భగవంతుడికి ఒకే నామావళి ఉంటుందండి.
భగవంతుడి జ్ఞానం. జ్ఞానం ఎక్కడ పోయినా ఒకటే. అందులో విశ్వవ్యాపకాయ నమః అంటాం, సర్వసమర్థాయ నమః అంటాం, సర్వజ్ఞాయ నమః అని అంటున్నాం. ఈ బాగా మా నోట్స్ వచ్చిన సరిపోతుందా? విశ్వవ్యాపకాయ నమః అంటే అందులో పవిత్ర భావాన్ని మనం గ్రహించాలి. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు, ఈ గది నిండా ఆయన ఉన్నాడు అని హృదయంలో మనం స్మరించగలిగితే, అలా ఉన్నట్టుగా మనకి బాబా చిత్రంలో స్పష్టంగా అనుభవం ఇచ్చాడు సాయినాథుడు. సర్వసమర్థాయ నమః అని ఏదైనా చేయగలడు, ఆయన చేయలేదంటే ఏది లేదు అనే భావనతో స్మరించడం. సర్వజ్ఞాయ నమః, ఆయనకి అన్నీ తెలుసు. ఊరికి నోటితోనే సర్వజ్ఞానం అంటే ఎలా? సర్వజ్ఞాయ నమః అన్నప్పుడు బాబా చదువు 5వ అధ్యాయంకి వెళ్ళాలి. అప్పుడు ఆ సర్వజ్ఞానం అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి పవిత్ర భావాన్ని నిరంతరం పొందుతుండాలి. అప్పుడేమవుతారు? మనం ఎవరినైతే పిలుస్తున్నామో, ఎవరినైతే స్మరిస్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయనతో మనం అనుభూతి పొందుతున్నాం, ఆయన మనం గుర్తుకొస్తున్నాడు. అప్పుడు ఈ నామస్మరణ అనన్య చింతనకు దోహదపడుతుంది. ఇప్పుడు అనన్య చింతన, నామస్మరణ ఒకదాని కనివేసుకుంటుంది. కాబట్టి లోపల నామస్మరణ జరుగుతూ ఉందంటే ఆ నామం యొక్క గుణం ఏమిటో, అర్థం ఏమిటో సమగ్రంగా మన మనసులో నిలవాలి. ఇప్పుడు సర్వజ్ఞానమా విశ్వవ్యాపకాయనమా అన్నాం అంటే ఏమిటి? అంతటా ఆయనే ఉన్నాడు, ఇంక వేరెవరు లేరు. ఇంకా సర్వసమర్థుడు, ఆయన చేయగలడు, ఇంకెవరు చేయలేడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయన తెలుసుకున్నట్టు ఇంకెవరు తెలుసుకోలేడు అనే భావం మనసు నిలబడితేనే అది నిజమైన స్మరణతో నామస్మరణ కలిగి ఉంటుంది. ఇప్పుడు బాబా సర్వజ్ఞుడు అన్నామనుకోండి, సర్వజ్ఞుడు అంటే ఆయన అనేక నిరూపణ సంఘటనలు ఎన్ని ఉన్నాయి అంటే అట్లా ఉదాహరణ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఉదాహరణలు ఒక్కొక్కటి సపరేట్ కాకుండా ఆ ఉదాహరణలో ఉన్న భావం మనకు జ్ఞాపకం వస్తుంది. ఉదాహరణకి సాటి పొలం దూడడానికి తన ఇల్లాలు రాకపోయేటప్పటికీ కొరడా తీసి కొట్టబోయినప్పుడు బాబా మేగుడని భక్తుని పంపించి సాటి అని మసీదు రప్పిస్తాడు. రప్పిస్తాని బాబా ఏమన్నాడు? ఏరా చూడకపోతే ఈరోజు రేపు చూడొచ్చు అంటనే సాటి కళ్ళలోంచి జల 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 కన్నీళ్లు గారాయి. అది అనుభూతి పొందడం అంటే. సర్వజ్ఞానం అంటే ఇంతలో ఎందుకు కళ్ళు గారాయి? నన్ను ఇంతగా సర్వసముద్ర కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఒకటి, సర్వజ్ఞుడిగా తెలుసుకున్నాడు. 2, మూడోది విశ్వవ్యాపకుడిగా ఉన్నాడు. ఈ 3 లక్షణాలు సాటిలో మనసులో హృదయంలో ప్రవేశించింది. ఎప్పుడైతే ప్రవేశించిందో కళ్ళ వెంబడి అది ఆనందాశ్రువుల, భక్తి ప్రవక్తల అనే జలం దానంతటదే వచ్చేసింది. అప్పుడు చూడండి హృదయం ఎలా స్పందించుంటుంది, సాటికి ఎంతటి భావం నిలబడి ఉంటుంది. ఒక సాటి అయినా వాడికి ఉద్యోగం సరిగా రాలేదు, ఉద్యోగం వచ్చింది, బాబా కలకండ పంచాలనుకున్నాడు. వెంటనే ఎంత త్వరగా ఆయనకి ఇవ్వాలి, మన ముక్కు త్వరగా తీర్చుకోవాలి అని టీలో చక్కెర వేసుకోవడం మానేశాడు. ఆ చక్కెర డబ్బు తీసుకుని కలకండ షిరిడీకి వెళ్ళాడు. అంతా బాగానే ఉంది. బాబా ఏమను మొక్కతానే వీడికి ఈ చక్కెర ఎక్కి వేసి టీ కూడా అన్నాడు. మాట బాగా 2 వాక్యాలైనా ఉందండి. అందులో మనం పరకాయ ప్రవేశం చేస్తే ముందు చెప్పుకున్నామే, ఒళ్ళు పులకరిస్తుంది, జలధరిస్తుంది, నోటి మాట రాదు, రోమాలు లెక్కపరుచుకుంటాయి. అది అర్థం.
ఊరికి చదివినంత మాత్రాన మనకి ఏమి ఏదో చదివినామో అనిపించుకోవచ్చేమో కానీ ఇప్పుడు ఈ 3 చెప్పినాడు: విశ్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. ఈ 3 చాలు. ఇప్పుడు ఆ ఉద్యోగికి నేను హృదయంలో చక్కెర వేసుకో బాబాకి కలకండ పంచాలని ఇంత ఆదుర్తో ఉన్నాను, అందుకోసంగా టీలు చక్కెర వేసుకోవడం మానేశాను అంటే బాబాకి తెలియాలి కదా. ఇలా ఎన్ని నెలలు లేవండి బాబా చేతుల్లో. తార్కాడు, అతను ఉద్యోగం లేదు, పోనాళ్ళు స్థిరపడుస్తానన్నాడు. ఎలా స్థిరపడతాడో అర్థం కాకపోయా. సరే వాళ్ళ ఊరికి బయలుదేరుతూ ఉన్నాడు. మరే నువ్వు ఫలానా వాళ్ళతో మనవాడు పోయి ఆడ వినోదం చూసేసి తర్వాత ఇంటికి పోరా అన్నాడు. ఏం నేను ఉద్యోగులకు సస్తా ఉంటే ఆడు వినోదం కాలక్షేపాలు పాల్గొనమంటాడేంటి అని మనసు అనుకున్నాడు. కానీ ఆయన సర్వ సమర్థత్వం అంతా విశ్వాసం ఉంది. సరే అక్కడికి వెళ్ళడం, ఆ పూనాలో ఒక మేనేజర్ కోసంగా వాళ్ళు వెతుకులాడడం, తార్కాడు కోసంగా తార్కాడు వెళ్ళడం, తార్కాడికి ఉద్యోగం వచ్చింది. అప్పుడు తార్కాడ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక్క సంఘటన చాలు, అనేక అనుభవాలు మనకు వస్తూనే ఉన్నాయి. కానీ ఎన్ని అనుభవాలు వచ్చినా కూడా మనం ఎక్కడో అలాగే ఉన్నాం. అంటే ఏంటి? గతం స్మరిస్తున్నాం భూతకాలంలో, అబ్బా బాగా జరిగిందని, వర్తమానంలో మాత్రం దాన్ని మర్చిపోతున్నాం. దాన్ని ఎలా అనన్య చింతన చేయాలనే విషయం ఇప్పుడు మాటగా చెప్తున్నానండి. అలా ఎప్పుడైతే భావం వస్తూ ఉంటుందో అప్పుడు మన హృదయం బాబాకి దగ్గరవడము. ఆయన హృదయ స్థానం పొందాము అంటే నేను ఆయన స్థానం హృదయం పొందానండి, నా గుండెలు ఆయన పెట్టుకున్నానండి మాటలేవి. తనకు చేతలు కావాలి. ఆ చేతలు ఇక తర్కాడు కావచ్చు, సాటే కావచ్చు. అప్పుడు హృదయం ఆయన దగ్గరయ్యారు. చివరికి ఆయన నామాన్ని స్మరిస్తూనే ఒళ్ళు పులకరించి పరిచిపో స్థితికి వస్తుంది. ఒక్కసారి నామం తలుచుకుంటే చాలు, అదే అనన్య చింతన అవుతుంది. అట్లా మనసు అందులో అనుభూతి చెందకపోతే అది అనన్య చింతన కాదు, ఊరికి పెదాలతో పలుకుతున్నావు. ఇది రెంటికి తేడా, నామస్మరణకి అనన్య చింతనకి. మాస్టర్ గారు షోడశోదర పూజ చేసేటప్పుడు ఒక్క పదం చెప్పగానే అలా ఆగిపోతాడట. దాదాపు 1-2 నిమిషాల తర్వాత మళ్ళీ చేరుకొని ఇంకొక నామం చెప్తాడట. అది మన మహాత్ముల ముద్దు బిడ్డలో వస్తుంది. మహాత్ముల ముద్దు బిడ్డల్లో కాదు, సాయమ స్మృతుల్లో వస్తుంది. అంటే పూజ స్వయంగా చూసిన వాళ్ళు చెప్పడం. దాదాపు ఆ చోరుకోటి ఆ నామావళి మామూలు 108 నామాలు, కానీ బాబా మాస్టర్ గారు పలికిన నామాలు దాదాపు 300 చిల్లరా అని సంఖ్యతో లెక్కేసుకోలే. తన హృదయంలో భావాన్ని అలా ప్రస్తుతం చేస్తూ ఉన్నప్పుడు టకటకా పక్కన రాసుకుంటూ వచ్చేసారు. 320 300 చిల్లర నామాలను. అది అనన్య చింతన. అలా అనన్య చింతన కాబట్టి బాబా వచ్చి మాస్టర్ గారిని ఆలింగనం చేసుకున్నాడు. మనం 24 సమ్మేళనం చూసాం తణుకులో. మరి వాళ్ళకి ఆ ఎటువంటి ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ బాబా మాస్టర్ గారు ఆలింగనం చేసుకున్న పోస్టర్ మనకు పెట్టారు. అది హృదయానికి దగ్గర అవ్వడం అంటే. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, అనన్యచనం చేసి రచిస్తానన్నాడు, కానీ నామస్మరణం చేసి రచిస్తాననలేదు. ఎందుకంటే అనన్యచింతన నామస్మరణ మిక్సింగ్, అవి రెండు ఒకదానికి ఒకటి, అక్కా చెల్లెలు లాంటివి, తండ్రి బిడ్డలు లాంటివి. మా బాబా చెప్పిన అదే, మళ్ళీ అదే బాబా చెప్పినాడు. ఈ కలియుగంలో నామస్మరణ చెప్పాడు కదా, కలియుగంలో స్మరణే సౌలభ్యం అని ఒక శ్లోకం ఉంది కదా, అది కృష్ణుడు చెప్పాడు కదా అని కూడా మనకి అనుమానం రావచ్చు. దాని అర్థం ఏంది? భగవంతుని చేరడానికి ఈ కలియుగంలో నామస్మరణ సులభం.
నామస్మరణ సులభం పలకడానికి. ఆ నామస్మరణలోని గుణగుణాలను గుర్తిస్తే అది అనన్య చింతన అవుతుంది. అది ఇక్కడ దాని అర్థం. ఈ కలిలో నామస్మరణ సులభం చెప్పాడు కదా అండి, మరి అనన్య చింతన అంటారు ఏమిటి అనే అనుమానం కూడా మనకు రావచ్చు భవిష్యత్తులో, లేకపోతే రేపో ఎల్లుండో కూడా. ఈ కలియుగంలో నామస్మరణ సులభం అన్నాడు. ఎందుకంటే యజ్ఞయాగాలు చేయలేము. ఈ త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం లాగా. అంటే ఈ సులభం. ఎప్పుడైతే అనన్య చింతన చేస్తాడో, ఎప్పుడైతే మమేకం అవుతాడో, వాడు యజ్ఞయాగాలు ఎటువంటి ఫలితం పొందుతాడో అటువంటి ఫలితం వాడికి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు అనన్య చింతన చేస్తే నేను రక్షిస్తాను అన్నాడు. ఇంకా బాబా చెప్పాడు ఏమన్నాడు, ఎవడైతే ఎల్లప్పుడూ సాయి సాయి అని అంటాడని లేదండి, భక్తి ప్రవర్తనతో అంటాడో. పదాలు మనం ఇప్పటికే చదివేస్తుంటాం. బాబా చెప్పాడు సాయి సాయి అని, కాబట్టి సాయిరామ్ 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 అని కనబడ్డ వాడికి అంతా అంటూ ఉంటాం. భక్తి ప్రవర్తనతో. నేను అనుకోండి, నా శత్రువు నేను సాయిరామని పిలవగలనా? మరి సాయిరాముని నా శత్రువుని పిలవనప్పుడు అది అనన్య చింతన ఎలా అవుతుంది? ప్రదర్శన అవుతుంది. అందుకే మాస్టర్ గారు ఎక్కడా కూడా ఎవరిని కూడా ఆ సాయిరామ్ సాయిబాబా బాబా అని ఎవరిని ఆయన పిలవలేదండి. కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీ శత్రువును కూడా నువ్వు పిలవగలిగితే సాయిరామను బాబాను, అది అనన్య చింతన అవుతుంది. అందుకే నేను భక్తి ప్రవర్తనలతో అని అండర్లైన్ చేసుకునే పదాలు, ఒక వాక్యంలో పదాలు మనం అండర్లైన్ చేసుకోవాలండి. వాడిని మాత్రం రక్షిస్తాను అంటే ఒకటి నామస్మరణ కాకుండా అనన్య చింతన కూడా ఉండాలి. అది ఎట్లా అంటే బాబా చరిత్రలో ఉంది కదండి. అందుకే హేమత్ పంత్కి అనుభవాలు సేకరించమని అనుమతి ఇచ్చాడు. అంటే భక్తుల అనుభవాలు సేకరించి వ్రాయమని చెప్పాడు. అలా వ్రాసుకొని లీలకు చింతన చేస్తూ ఉంటే అమూల్యమైన ఆధ్యాత్మిక నిధులు దొరుకుతాయి. ఆధ్యాత్మికమైన చూడండి మాస్టర్ గారు, నిధులు మనకి దొరుకుతాయి. అంటే వ్రాతపూర్వకంగా మనం ఆయన చరిత్రను రాసిన తద్వారా మన అనన్య చింతన జరుగుతుంది. ఎందుకంటే బాబా మనకి చాలా మందికి అనుభవాలు ఇచ్చాడు. సమాధి అయిన తర్వాత కూడా, శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయన స్థూలంగానో సూక్ష్మంగానో కూడా భక్తుడికి తమ సన్నిధి రక్షణ ప్రసాదిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకే మాస్టర్ గారు రాస్తాడు, దాన్ని గుర్తించుకొనడం మీదనే ఉత్తమ ఫలితం ఆధారపడి ఉంటుంది. గుర్తించుకొనడం మీదనే. ఒక వస్తువు బాగుందని గుర్తించడం కాదు, దాన్ని మనం తీసుకోగలగాలి. దాన్ని తీసుకోగలగాలంటే దానికి తగిన పైకం మనం చెల్లించాలి. మరి భగవంతుని గుర్తించడానికి సాధన ఏమిటి? మాస్టర్ గారు సాయి సినిమా రాస్తాడండి, దాన్ని గుర్తించడానికి సాడేరే సాధనంగా సాయి సినిమా గ్రంథం నేను వ్రాసుకున్నాను. వ్రాశాను కాదు, వ్రాసుకున్నాను. దేన్ని గుర్తించడానికి? బాబా యొక్క సర్వజ్ఞత్వానికి, బాబా యొక్క సర్వసమర్థత్వానికి, బాబా యొక్క విశ్వవ్యాపకత్వానికి. ఈ మూడే చూసుకున్నామండి. అంటే అన్ని నామాలు వివరణ కన్నా ఈ 3 నామాలు మనకి బాగా హత్తుకుంటుంది కాబట్టి. అందుకే దాన్ని నిరంతరం గుర్తించడానికి సాటిరైన సాధనంగా బాబా సాయి సన్నిధి గ్రంథం రాసుకున్నాను. అంటే ఎప్పుడైతే వ్రాయడం మొదలు పెడతామో నిరంతరం చింతన అవుతుంది, అదే ధ్యానం అవుతుంది. అందుకే మాస్టర్ గారు చెప్పేవారండి, అప్పట్లో గురుచరిత్ర రాసి అది ఇతరులకి ఇవ్వమని చెప్పాడండి. పుస్తకాలు కొని ఇవ్వమని చెప్పలే. అది గురుచరిత్ర కావచ్చు, బాబా చరిత్ర కావచ్చు. నిజంగా వ్రాయడం వల్ల మనసు ఆ భగవతత్వం మీద మమేకం అవుతుందండి. అది అనన్య చింతన అవుతుంది.
ఇప్పుడు ఆధ్యాత్మిక నిధులు దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు మనం కొందరు సత్సంగాలు రాసుకుంటున్నారు. ఆ రాసుకునే వాళ్ళ యొక్క కలిసి తెలిసి అర్థమవుతుందండి. అబ్బా, ఎంతటి అనుభూతి నేను పొందానంట. అలా రాయగా ఆ భావాలు అలాగే మనసులో స్థిరపడిపోతుంది. అది ఆధ్యాత్మిక దొరకడం అంటే, అది వజ్రాలు దొరకడం అంటే రాసేటప్పుడు ఆ నెల చింతన చేస్తాం, అది హృదయంలో నిలుస్తుంది. ఆ భావం నానాటికి బలమవుతుంది. దానితో పాటు నామస్మరణ జరుగుతుంది. ఇటు అనన్య చింతన బలమవుతుంది, ఇటు నామస్మరణ బలమవుతుంది. ఇక్కడ బలమవుతుంది మాస్టర్ గారు, బలీయమవుతుంది అంటున్నారండి. బలీయమవుతుంది అంటే దృఢత్వం ఏర్పడుతుంది అని అర్థం. బలమవుతుంది అనేదానికి బలీయమవుతుంది అనేది చాలా తేడా ఉంటుందండి. అద్భుతం. మాస్టర్ గారి ప్రతి ఒక్క వాక్కులోని అంతరార్థం మనం గుర్తించగలిగితే, ఏమి నానాడికి బలం అవుతుందని చెప్పొచ్చు కదా. నానాడికి బలీయమవుతూ ఉంటుంది, బలమవుతుంది స్టాప్, బలీయమవుతూ ఉంటుంది. చూడండి, బలీయమవుతూ ఉంటుంది, దీర్ఘం అంటే ఏంటి? కలకాలం నిరంతరం ఉంటుంది. అందుకు నేను సాహిత్యం రాసుకున్నాను అనని చింతన కోసం. అంటే రాయడం వల్ల ఎంతటి సత్ఫలితం ఉంటుంది అని మనకి గుర్తించాలండి. ఎందుకు రామకోటి అప్పుడు పెద్దలు రాయమని చెప్పేవారు? పరిధి చాలదా అన్నలా రాయడంలో తాదాత్యం చెందుతాం. శ్రీరామ్ 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 మెల్లగా ఎందుకు 1,00,000 కోటి అని రాయమంటారు? ఆ కోటిలో కనీసం ఒక 10వ వంతైనా లేదా 20వ వంతైనా మనసు స్థిరపడుతుంది అని అర్థం. అందుకు వ్రాయడంలోనే అంతరార్థం. అందుకే మనకు వచ్చిన అనుభవాలు, ఇతరులకు వచ్చిన అనుభవాలు తీరిక సమయంలో రాసుకుంటూ ఉన్నాం అనుకోండి, కొంచెం మనసు గజిబిజిగా ఉన్నప్పుడు అలా తెరిచామనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఒక పక్క సాధన అవుతుంది, రెండవ పక్క చింత ఉండదు, నిరంతరం చింతన ఉంటుంది. అందుకే మన కలిగిన అనుభూతులన్నీ కూడా నిశ్చిత్తం చేసుకోవాలి. అందుకే వేదాంతం ఏం చెప్తారండి? శ్రవణ మన నిధిధ్యాసలు చెప్పాడు, అవే జ్ఞానానికి మార్గాలని చెప్పాడు, అవే భక్తికి మార్గాలని చెప్పాడు. వేదాంతంలో మాస్టర్ రాస్తున్నాడు, వేదాంతంలో శ్రవణ మనన నిధిధ్యాసలు జ్ఞానానికి మార్గాలని ఏ విధంగా చెప్పారో అదే భక్తికి కూడా మార్గాలని చెప్పాడు. వేదాంతం అంటే, వేదము అంటే జ్ఞానం, అంత అంటే ముగింపు లేకపోతే లక్ష్యం. మన ఇక్కడ ముగింపు కన్నా కూడా లక్ష్యం అర్థం తీసుకుందాం. మన లక్ష్యం జ్ఞానం వైపు కావాలి. ఇక్కడ వేదాంతంలో అర్థం. ఆ లక్ష్యంలో ఏం చెప్పాడు? శ్రవణ మన నిధిధ్యాసలు, వినడము, మననం చేయడము, దాని మీద దృష్టి ఉంచడం. డబ్బు సంపాదించాం, బంగారు సంపాదించాం, ఇంత పెట్టి తాళం వేసాం, బయట ఊరు వెళ్ళాం, మన దృష్టి అంతా కూడా దాని మీదే ఉన్నట్టుగా. ఎందుకంటే దానికి అది విలువ కాబట్టి. అలాగే మనం విన్నది మననం కూడా విలువ అనుకున్నామంటే దాని మీద నిరంతరం ధ్యాస ఉంటుంది. అందుకే వేదాంతానికి అర్థం కూడా ఇంకోటి, జ్ఞానం యొక్క పరాకాష్ట. ఏది? శ్రవణ మన నిధిధ్యాసలు. వేదాంతానికి పరాకాష్ట, జ్ఞానం యొక్క పరాకాష్ట ఏది? శ్రవణ మన నిధిధ్యాసలు. మన పదే చెప్పుకుంటున్నాం. ఇంకొక అర్థం ఆత్మజ్ఞానం కోసం అన్వేషణ. వేదాన్ని జ్ఞానం అనుకున్నాం కదా, అంటే ఆత్మజ్ఞానం కోసం అన్వేషణ, అంటే భగవంతుని కోసం అన్వేషణ. మరి ఆత్మజ్ఞానం కోసం అన్వేషణ ఎలా వస్తుంది? శ్రవణ మననం దాకా వస్తుంది, ధ్యాస వల్లే వస్తుంది. అదే భగవంతుని యొక్క అన్వేషణ ఎలా వస్తుంది? శ్రవణ మన నిధ్యాసన వస్తుంది. అందుకని వేదాంతంలో ఈ శ్రవణ మన నిధ్యాసలు చెప్పాడు. ఇదే జ్ఞానయోగానికి
భక్తి యోగానికి కర్మయోగానికి కూడా శ్రవణం అనేది ధ్యాసలే. అది అనన్య చింతన. అంటే ఇక్కడ అనన్య చింతన దేనికి దోహదపడుతుంది? కర్మయోగానికి, భక్తి యోగానికి, జ్ఞాన యోగానికి. ఇవేవి చెప్పకుండానే బాబా అనన్య చింతన చేయమన్నాడు. ఈ కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగంలో అన్యం లేదు, అంతా ఒకటి అనే భావన కలుగుతుంది. అది వేదాంతం చెప్పేది. మరి ఈ జ్ఞానయోగము, భక్తి యోగం, కర్మయోగము మనకు అర్థం కాదు. అందుకని భాగవతాన్ని వ్యాస భగవానుడు ఇచ్చాడు. ఎందుకు భాగవతాన్ని ఇచ్చాడంటే ఇందుకే. ఆయన అన్ని భాగవతాలు రాసిస్తారు, ఆయన తపన. ఏం తపన అంటే మనసు ఆరలే. భాగవతంలో వస్తుంది, కర్మయోగం వస్తుంది, భక్తి యోగం వస్తుంది, జ్ఞానయోగం వస్తుంది, శ్రవణం వస్తుంది, మరణం వస్తుంది, నిధిధ్యాసన వస్తుంది. అందుకని భాగవత గ్రంథాలు చేయమని చెప్పారు. ఆ కథ గానం చేసేమవుతాం మనం భాగవతం. భాగవతము 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 భాగవతం పదే 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 అని చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు కాదండి, సత్సంగం అయిన తర్వాత. ఇప్పుడు అనుకోని సత్సంగం డైవర్షన్ కాకపోతారు. సత్సంగం అయిన తర్వాత భాగవతం భాగవతం అంటూ ఉన్నానండి, బాగా అవుతాము అని వస్తుంది. ఇప్పుడు మనసులో స్మరించబోతారు. మళ్ళా రండి కథాంశంలోకి. కాబట్టి అలా ఎందుకు చెప్పారంటే ఆ భగవంతుని యొక్క లీలలు మనం గానం చేయడం ద్వారా భగవంతుని యొక్క గుణగణాలు మనసు నిలుస్తాయి. ఆ భాగవతంలో తెలుసుకుంటున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, మనం చేసుకుంటున్నప్పుడు, దాని మీద ధ్యాస ఉన్నప్పుడు భగవంతుని యొక్క లక్షణం మనసు స్థిరపడతాయి. ఉదాహరణకి మన పరిచయం వ్యక్తి ఉన్నాడండి, వాడిని వచ్చి వీడు మంచివాడండి అని చెబితే మనం ఏమన్నా తల ఊపుతాం. పరిచయం వ్యక్తి మంచివాడు ఎలా ఉంటాడు? దేవుడు మంచివాడు, భగవంతుడు మంచివాడు, మనకి పరిచయం ఉందా? అంటే ఇక్కడ మంచివాడు అనేది తన అర్థాలు ఉంటాయి. అన్ని మంచివే. మీకు నచ్చింది మీకు మంచిది, నాకు నచ్చింది నాకు మంచిది, ఇంకోటి ఇంకో మంచిది. ఇందులో ఏది శ్రేష్టం అని గుర్తించాలి ఇక్కడ. ఇప్పుడు ఒక మంచివాడు ఏం చేస్తాడు? ఒక రూల్ చెప్పాడు అనుకోండి, తన ప్రాణం పోయినా ఇంకొకటి ప్రాణం పోయినా రూల్ తప్పడు. అంటే ముక్కు సూటిగా పోతాడు. ఇప్పుడు ముక్కు సూటిగా పోతాడండి, మంచివాడే కదా. ధనం అనుకోండి, ధనం పరంగా పోతా అంటాడు అంతే, ముందు వెనక చూడడు. ఇది ఒక మంచితనం. ఇంకొక మంచిది ఏమవుతుంది? ధర్మం పెడితే ఆ ధర్మం కోసంగా చివరి వారి ప్రాణం వదిలేస్తాడు. రాజ్యం, భార్య, పిల్లలు ఏదైనా సరే ఆ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడు, హరిశ్చంద్రులాగా. ఇది ఒక రకం మంచితనం. శివ చక్రవర్తి లాగా, రతిదేవుడిలాగా. అంటే ఏంటి? 100 ఆరైనా 600 అయినా నేను ధర్మం తప్పను, నాకు ఎంత నష్టమైనా రాని. అంటే వీటి అర్థమే ఏంటి? మనం ఏ లక్ష్యం కోసం అయితే అనుకున్నామో ఆ లక్ష్యం కోసంగా చివరి శ్వాస వరకు నువ్వు పోరాడాలి. చివరి శ్వాస వరకు ఆ లక్ష్యం కోసంగా నిరంతరం శ్రమించాలి. మనం లక్ష్యం పెట్టుకున్నాం, రావాయక తత్వం అని, మాస్టర్ గారి యొక్క మార్గం అని. మరి మాస్టర్ గారి మార్గము సాయి తత్వము ఏంటి? ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండడం. మరి నిరంతరం ఆనందంగా ఉండడం ఏదో అడ్డు వస్తుందో దాన్ని తొలగించుకుంటున్నామా అని మనం ఇక్కడ ఆలోచింపచేస్తుందండి. ఇక్కడ మరొకడు ఎంత కష్టానైనా సరే, త్యాగానైనా సరే తాను మాత్రం భరిస్తాడు, ఇంకొకటి మాత్రం క్షమించేస్తాడు. ఒక ప్రాబ్లం వచ్చింది, తాను నష్టమైన పర్వాలా, ఎదురువాడు తప్పు చేయడం వాడిని క్షమించేస్తాడు, లేదా వాడిని బాగు కోరుకుంటాడు.
పోతే పోనీ ఆ నష్టం మనమే భరిస్తాం. వాడు తప్పు చేశాడు, ఆ తప్పు తన మీద వేసుకోవడం. మాస్టర్ గారు జయచంద్రారెడ్డి జయమోహన్కి ఎవడో ఒకడు మోసం చేశాడంటే ఎంత 100 రూపాయల్లోనే 400-700 రూపాయలు. అందులో నేను భాగం పంచుకుంటానండి మాస్టర్ గారు. అంటే చూడండి, ఇక్కడ త్యాగానికి, సత్యానికి పరాకాష్ట సద్గురువు. మొదటి వాడేమో స్ట్రైట్ ఫార్వర్డ్, రెండో వాడేమో మధ్యస్థుడు, మూడో వాడు చూడండి ఇక్కడ ఏదైనా కఠినత్వం ఉంటే తన విషయంలో చూసుకుంటాడు. మాట అన్నాడంటే ఆ మాట నిలబడడానికి ప్రాణం పోవలసి వచ్చిన గోడు కాడాడు. అది భగవంతుడు. సాయిశేషుడు రాస్తాడండి కాకపోతే, నా ప్రాణం కన్నా కూడా మీరే నాకు ముఖ్యం అంటాడండి. కపర్దిలో చెప్తాడు. రెండోసారి వచ్చినప్పుడు సరే నా ప్రాణం కన్నా కూడా మీరే నాకు ముఖ్యం అంటాడండి. ఈ మసీదు ఆశించిన మనం కాపాడుతుంది అన్నాడండి. ఒక మారవాడికి కళ్ళు ఎర్రబడితే దానికి బాబా అన్నమాట కూడా ఇదే. అదే ఇంకొకటి ఎన్నిసార్లు మాట తప్పినా కూడా వాడిని క్షమిస్తాడు. ఎన్నిసార్లు మాట తప్పండి, వాడిని క్షమిస్తూనే ఉంటాడు. ఎలా? వాడి సామర్థ్యం అంతే. మనం ఏం చేస్తాం? చేస్తాను అంటాడు, చేయలేకపోతున్నాడు. చూడండి ఎలా ఎలా అనుకుంటాడు. ఇది అనన్య చింతన నిరంతరం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భావం మూడో వాడు మస్తిపడుతుందండి. అవతల వాడిని క్షమించేస్తాడు. అదే పొరపాటు తను కానీ చేశాడు అనుకోండి, తను మాత్రం క్షమించుకోడు, తను మాత్రం శిక్ష అనుభవిస్తాడు. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ అవతలి వాడు తప్పు చేస్తే వాడిని క్షమించి వాళ్ళ సామర్థ్యం అనుకుంటాడు. అదే తనగానే తప్పు చేస్తే తనను మాత్రం క్షమించుకోడు. అన్ని మంచితనాలు ఇవన్నీ. ఇది ఒక రకమైన మంచితనం. ఇలాగ అనేక రకం మంచితనాలు ఉంటాయండి. అంటే ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు ఈ తత్వం కలిగిన వాడు. మంచివాడని అవతలికి వాడు చెప్పినప్పుడు మన మనసులో వచ్చిన ఆలోచన ఎలా ఉంటుంది? ఊరికే నామస్మరణ చేసేటప్పుడు మనసులో జరిగే స్మరణ లాంటిది. ఒకడు మంచివాడు అని అనుకోండి, ఆయన మంచివాడు కదా, మంచివాడు కదా అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా వాటితో కలిసి కొన్నాళ్ళు ఉండడం వల్ల వాడిలో ఎన్ని రకాల మంచితనం ఉందో చూసినప్పుడు వాడి మంచితనం మీద ఉండే అభిప్రాయం వేరుగా ఉంటుంది, అంతకుముందు అభిప్రాయం వేరుగా ఉంటుంది. తిరిగి వాడు వచ్చాడు, మంచివాడు అన్నాడు, కనపడి మంచివాడు అనుకుంటాం. అలాగని వాడు సన్నిహితంగా ఉంటూ వాళ్ళు ఇంకెన్ని రకం మంచి గుణాలు ఉన్నాయో తెలుసుకునేటప్పటికీ ముందు నా అభిప్రాయం పోతుంది, ఇప్పుడు నా అభిప్రాయం బలపడుతుంది. అందుకు సద్గురు సాన్నిధ్యము, సత్సాంగత్యము ఎందుకు చెప్పాడంటే ఎందుకేనండి, చూచి తెలుసుకో, చూచి నేర్చుకో. ముందు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఏమిటి? ఆ సాన్నిధ్యం మనకి గ్రంథాల ద్వారా మాస్టర్ ఇచ్చాడు. ఆ సత్సాంగత్యం మనకి మాస్టర్ రచన ద్వారా మనకు లభిస్తుంది. వాడితో అది సన్నిహితంగా ఉండడం వల్ల వాడి మంచితన పైన పట్ల ఒక అవగాహన వేరుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ గుణగణాలు లక్షణాలు మనసులో ఉదయంపడతాయి. అబ్బా, ఇతడు చూడండి ఎంత నిస్వార్థపరుడు, తనన్న పడ్డ కష్టాలు పడతాడు కానీ ఎదుటివాడు బాగు కోరుకుంటాడండి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎంతటి మనకి అభిప్రాయం ఉంటుందండి. ఆ వ్యక్తి మనకు మాస్టర్ గారు.
చివరి రక్తం వరకు, చివరి రక్త బుట్టు వరకు, చివరి శ్వాస వరకు ఆయన మన కోసం ఎంతగా కృషి చేశాడో అది ఆయనలో మంచి గుణం. మరి ఆ గుణగుణాలని మన హృదయంలో ముద్రించుకుంటున్నామా, పెదాలతో పలుకుతున్నామా? ఆయన హృదయంలో ముద్రించబడాలి అంటే ఆయనతో అత్యంత సన్నిహితంగా మనం ఉండగలగాలి. ఆయన లేడు కదండి, ఆయన శరీరంగా లేకపోవచ్చు, ఆయన మీరున్న చోటని చెప్పాడు. స్థూలంగా కనబడదు, సూక్ష్మంగా ఉంటాడు. ఆ సూక్ష్మంగా ఉన్నాడంటే ఆయనతో మనం అనుసంధానం చేసుకోవాలి, సాంగత్యం పెంచుకోగలగాలి. ఆయన సాంగత్యం పెంచుకోగలగాలంటే ఆయన గుణగుణాలను నిరంతరం మననం చేయాలి, ధ్యాసలో ఉంచుకోగలగాలి, ఆయన గురించి వినాలి. అలా విన్నప్పుడే ఆయన గుణంగా మనం ముద్రించకపోతాయి. అంటే ఏంటి, మన జీవితంలో జరిగే సంఘటనలు విధానంలో ఆయన జీవితాన్ని పోల్చుకుంటూ అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అనుసంధానం చేసుకోవాలంటే మనం మానసికంగా ఆయనతో సన్నిధానం ఏర్పడాలి. బాహ్యంగా అవుతుంది. బాహ్యంగా ఏం ఉపయోగం అండి? బాహ్యంగా ఉంటేనేనా? బాహ్యంగా పడలేదు, మానసికంగా సాధ్యత చెందాలి. అప్పుడు మనం ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా ఇద్దరికి సంబంధాలు ఉంటాయి, ఇద్దరికి బాంధవ్యాలు ఉంటాయి, ఇద్దరికి ఆత్మబంధం కలిగి ఉంటుంది. అంతేగాని ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడండి అని దిగులుతో కూర్చుంటామా? కూర్చున్నప్పుడు ఆయన గుణాలను మనకేం అవగాహన చేసుకున్నట్టు. అందుకే దగ్గర ఉండి చేయని వాడి కన్నా దూరంగా ఉన్నవాడు చేసేవాడు నాకెంతో ఇష్టము అని మాషగా చెప్పినప్పుడు, దగ్గర ఉండడం ఏమిటి, దగ్గర లేకపోవడం అంటే ఏమిటి? మనసు గాలి కంటే వేగం. మనం ఎక్కడైనా ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు. ఇక్కడ కూర్చున్నాము, అమెరికాకి వెళ్ళొచ్చు, మనుషుల శరీరం ఇవన్నీ ఉంటుంది, కానీ అమెరికా విమానము, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మన మనసు మెలుగుతుంది కదండి. అందుకని బాబా నిరంతరము భక్తి శ్రద్ధతో స్మరించండి. ఆ స్మరించినప్పుడు, చింతన చేయనప్పుడు అది భావాల హృదయంలో అలాగే ముద్రించబడతాయి. ఎప్పుడైతే హృదయంలో ముద్రించబడుతుందో అప్పుడు మన ఆలోచన సరళి, మా భావాలు అన్నీ కూడా భగవంతు అనుసంధానం ఎప్పుడు ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ నామస్మరణ ఉండే శ్రద్ధే వేరు. శ్రద్ధ అంటే మనం చెప్పుకుంటున్నాం గౌరవము, ఆరాధన, దేని పట్ల? ఆయన గుణగణాల పట్ల. ఆయన గుణాల పట్ల ఎప్పుడైతే నీకు అవగాహన వస్తుందో, హృదయంలో ఎప్పుడైతే ముద్రించుకుంటుందో ఆ ఆరాధనే వేరు, ఆ గౌరవమే వేరు. దీనికి మార్గం జ్ఞానాన్ని, భక్తికి కానీ జ్ఞానానికి కానీ శ్రవణ మనన విద్యాసలే మార్గాలు. అదే బాబా అంటాడు, నా కథలని ఎవడైతే గానం చేస్తూ ఉంటాడో, వింటూ ఉంటాడో, చింతన చేస్తూ ఉంటాడో వాడు నేనుగా మారిపోతాడు. వాడు కర్మ రాహిత్యం అవుతుంది వాడికి. ఇక్కడ కర్మ రాహిత్యం అంటే ఏమిటి? వాడి కర్తవ్యం నిర్వహిస్తాడు అంతే. నేను చేస్తున్నాను అనే భావన వాడికి ఉండదు. ఫలితం గురించి ఆలోచించాడు, ఏది వచ్చినా తీసుకుంటూ ఉంటాడు. ఇది బాబా సూక్తులు ఉంది కదా. ఇలా భగవంతుని గురించి ఇలా చేస్తూ 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 పోతుంటే చివరికి భగవంతునితో తాదాత్మ్యం చెందుతాం. అది భాగవతం స్పష్టంగా చెప్పబడి ఉంది. అందుకని వ్యాస భగవానుడు మనకు భాగవతాన్ని అందించాడు. ఇలా శ్రవణం చేస్తూ పారాయణ చేస్తున్నప్పుడు మన ప్రశాంత కాళీసం దొరికింది అనుకోండి, అప్పుడు క్షుద్రమైన తలంపులు, ఆలోచనలు మన మనస్సులోకి దొరబడకుండా ఈ కథలను మననం చేసుకో, ఈ భగవద్ గుణాలను చింతన చేస్తూ ఆ రసానందాన్ని గ్రోలుచు ఉంటే ఆనందాన్ని పొందడం జరుగుతుంది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఫ్లాష్ బ్యాక్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మీకు ఆనందం లేకుండా దుఃఖమే ఉంటుంది. పొందిన అనుభూతి అంతా గాలి కొట్టుకొని పోయి ఉంటుంది. అందుకని మనకి మరణం పెట్టాడు. మనసు గజిబిజిగా ఉంది,
బుక్స్ చదువుకోవడము, లేకపోతే ప్రవచనాలు వినడము, లేకపోతే మన శ్రేయస్సు ఎవరు కొడతారో వాళ్ళు సద్గోష్ఠి చేసుకోవడము, అంతేగాని ఏదో ముసుగు వేసుకుని మూలుగుతూ మూల కూర్చోవడం కాదు. అలా కూర్చుంటే ఏమొస్తుందండి? ఆనందం ఆనందం దూరం పరిగెడుతుంది. అది ఇక్కడ వివరంగా చెప్తున్నాడండి. ఇవన్నీ ఆనంద చింతలో ఒక భాగం అండి. అందుకని మరణం పెట్టాడు, నిధిధ్యాస పెట్టాడు, శ్రవణం పెట్టాడు. అలా మరణం చేయడం వల్ల దివ్యమైనటువంటి గుణాల వైపు ఆకర్షింపబడి అందులో నిమగ్నమైపోతాం. అలా నిమగ్నమైనప్పుడు నిరంతరం దాని గురించి ఆలోచిస్తుంది. బాబా చేతుల్లో సాహిత్య గ్రంథంలో అనుభవాలు జరిగాయి. దోమల అనుభవం ఏంటి అద్భుతం, నాట్య అనుభవం అద్భుతం, కపర్ది అనుభవం అద్భుతం. కపర్ది రాస్తాడు చూడండి, చివరి అధ్యాయంలో కపర్ది ఒక మాట అంటాడండి, పరిపూర్ణత, భగవంతు పరిపూర్ణత ఏదైతే ఉందో అది మనకి బాబా రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది అంటాడండి. చూడండి ఎంతగా చక్కగా చెప్పాడు. ఏదైతే పరిపూర్ణత అంటామో అది దాన్ని మనం ఊహించగలిగిన దానికి ప్రతిరూపమే. దానికి ప్రతిరూపమే మన సాయి అంటాడండి. మన సాయి అంటాడండి కపర్దికి. ఏదే పరిపూర్ణత అంటే ఇలా ఉంటుంది అని ఊహిస్తాం. ఇప్పుడు ఒక వస్తువును కొనాలనుకున్నాను అనుకోండి, ఆ వస్తువు బ్రహ్మ ఇలా ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్ళగానే మనం ఎలా అయితే ఊహించామో అటువంటి వస్తువు కనబడింది అనుకోండి, అదే దాని ప్రతిరూపమే మన సాయి అన్నాడు. మరి అటువంటి వాడిని మనం ఎలా కీర్తించగలం? ఇంకొక మాట అంటాడండి కపర్ది, నా జీవిత పరిస్థితులు నన్ను బాబా చెంతకు చేర్చడం ఎంతో అదృష్టం. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటాను. నా జీవిత పరిస్థితులు బాబా చెంతకు చేర్చడం ఏంటంటే నా జీవిత పరిస్థితులే. అది దుఃఖం అందామా, సంతోషం అంటామా, బాధలు అందామా, కష్టం అంటామా, నష్టం అంటామా, నన్ను భగవంతుడి సన్నిధి చేర్చింది. అది సద్గురు చెంతకు చేర్చింది. ఎంత అదృష్టం అండి. అది నేను తలుస్తున్నాను అన్నట్టు రాష్ట్రాన్ని కపర్ది. వారి సన్నిధి చేరగానే నా లోకి చింతలని పటాపంచలేకపోయాయి. మరి ఈ ఒక్కొక్క లైన్ మనం అండర్లైన్ చేసుకుంటున్నాం. అసలు నా జీవిత పరిస్థితులు బాబా చెంతకు చేరడం నాకు అదృష్టం అన్నాడు. చూడండి అన్నాడు. బాబాను వదిలి వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అయ్యో షిరిడీలో ఉన్నప్పుడు ఆ అనుభూతి ఇక్కడ నేను పొందలేకపోతున్నాను, సరిగా పారాయణ చేయలేకపోతున్నాను, సరిగా నామస్మరణ చేయలేకపోతున్నాను, ఉదయం నిద్ర లేకపోతున్నాను అని బాధపడ్డాడు. తన డైరీలో రాసుకున్నాడు కూడా. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇలా మనసులో ఎప్పుడు నిమగ్నం అయిపోతాము, నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఖాళీ సమయంలో ఎలా ఉండాలి అనే విషయం చెప్తున్నానండి. అంతేగాని దూరంగా తిరిగి వెళ్ళిపోవడం కాదు, పరిష్కారం అదే కాదు. కాబట్టి భక్తి మార్గంలో శ్రవణ మనన నిధిధ్యాసలు చెప్పారు. ఇది బాబా చరిత్రలో కూడా ఉంది కదండి. బాబా చరిత్ర ఉంది అంటే సాయి చరిత్ర శ్రవణము, సాయి చరిత్రే మననము, సాయి చరిత్రే నిధిధ్యాసం. అలాగే బాబా యొక్క బోధ యొక్క పఠనము, శ్రవణము, మననము, నిధిధ్యాసలు. వీళ్ళు సమన్వయం చేసుకుంటున్నప్పుడు పోతే అది అనన్య చెంత జరుగుతుంది. ఆ సమన్వయం చేసేది ఏమవుతుంది? ఉన్నది ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ అని గుర్తుంటుంది. ఈ విశ్వమంతా కూడా ఒకే స్వరూపం, ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. అందుకని బాబా చేత వినడము, మననం చేయడము, నిధిధ్యాసలు చేసుకుంటూ వాటి అన్నిటిని సమన్వయం చేసుకోవాలి. అవి సపరేట్గానే ఉంటాయి. అవి సమన్వయమైనప్పుడు మాత్రమే అనంతత కుదురుతుంది. ఆకు ఒక్క సున్నం సపరేట్, ఆ మూడు కలిస్తే అద్భుతమైన నోరు పండుతుంది. నోరు పండిందంటే ఏదో భర్త భార్య మీద ఎక్కువ ఇష్టము
అని అంటే పదం హాస్యంగా అంటూ ఉంటారు కదండి. బా నోరు పండిందంటే, ఆడవాళ్ళు నోరు పండితే బా నీ భర్త మీ ప్రేమ, అది మగవాడు పండితే భార్య మీద ప్రేమ అంటారు. ఇక్కడ భర్త, భార్య, భగవంతుడు, స్నేహితుడు. కాబట్టి ఈ మూడు శ్రవణము మన దియాసులు. ఒకటి ఆకు అనుకున్నాం, ఒక ఒక్క అనుకుంటాం, ఒక స్వనం అనుకున్నాం. ఇలా చేసుకున్నప్పుడు అంతా ఒకటే. సపరేట్ అనిపించింది, ఆకు సపరేట్ అనిపించింది, పక్క సపరేట్ అనిపించింది, స్వనం సపరేట్ అనిపించింది. కానీ మూడు కలిసేటప్పటికి ఏమవుతుంది? ఎరుపుదనం కల్పించింది, నోరు బాగా పండింది, అంటే మన హృదయం బాగా పండుతుంది అనే అంశం మనకి మాస్టర్ గారు ఈరోజు అనన్య చింతన ద్వారా మనకి ఇక్కడ బోధించారు. కాబట్టి నిరంతరము మనం చేయవలసింది భగవంతుని యొక్క చరిత్రని శ్రవణం మనం చేసుకుంటూ విద్యాకుంటూ దాని నిరంతర హృదయంలో నింపుకున్నప్పుడు మాత్రమే మనం ఆనందాన్ని, అనుభూతిని మనం పొందగలం. లేదంటే ఆ ఆనందానికి, అనుభూతికి దూరం కాగలం. అది దూరం అయిన తర్వాత మన దగ్గరకు రావాలని చాలా కష్టం. కాబట్టి బహు జాగ్రత్తగా ఉంటూ అన్యం లేదు, ఉన్నది ఒకటే అనే భావన స్థిరపరచుకుంటూ అందుకోసంగా నిరంతరం పారాయణ చేసుకుంటూ బాబా యొక్క తత్వాన్ని, మాస్టర్ యొక్క మార్గాన్ని సాహిత్యల మనం అందరం ప్రయత్నం చేయడానికి మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు మన వెంటే ఉన్నాయని స్పృహతో ఉండగలిగితే అదే అనన్య చింతన. అది మనకు మాస్టర్ గారు ఇప్పుడు ఇచ్చిన అద్భుతమైన ఉపదేశం. ఆ ఉపదేశాన్ని దగ్గరుండి మనకి తెలియజేస్తున్నాడు. దాన్ని స్థిరంగా ఉంచుకుని మనం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.